చూస్తున్నారు కదా, బ్యూటీ బస్ హెయిర్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను. హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయేది హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మ్యాక్సిమం చాలా చాలా మంచి రిజల్ట్ వస్తాయి. ఈ బ్రాండ్ వచ్చేసి బ్యూటీ బస్లో అండి. చూసారు కదా, హెయిర్ గ్రోత్ ఆయిల్ అని చెప్పి ఉంటుంది. చాలా బాగుంటుంది రిజల్ట్ మాత్రం. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, దీంట్లో మనకి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి హెర్బల్కి సంబంధించినవే, కెమికల్ ఎక్కువ యూజ్ చేయకుండా దీన్ని మనకు తయారు చేసి పంపించారండి. మీకు ఇది ఎలా వాడాలో తెలియకపోతే బ్యాక్ సైడ్ ఉంటుంది. దీన్ని 5 ml మాత్రమే యూజ్ చేయాలి. అండ్ అప్లై చేస్తూ స్కాల్ఫ్కి 4 to 5 minutes మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. మసాజ్ చేసుకొని, అది కూడా ఇది వీక్లీ మీకు ట్వైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, వన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అవుతుంది. ఇదిగో బాటిల్ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంటుంది. దీన్ని అండ్ తడి జుట్టు మీద మాత్రం అప్లై చేయకూడదండి, హెయిర్ డ్యామేజ్ అవుతుంది. డ్రైగా ఉన్న హెయిర్కే అప్లై చేసుకోవాలి. ఈ కాస్ట్ వచ్చేసి 450 పడుతుందండి. దీన్ని పైనుంచి కూడా అలా తిప్పితే వచ్చేస్తుంది. ఈ పైనుంచి ఓపెన్ చేసుకుంటే మీకు కావాల్సినంత మోతాదులోనే వస్తుంది, అది సరిపోతుంది. చూడండి, ఆ విధంగా డ్రాప్స్ పడతాయి. చక్కగా స్కాల్ఫ్కి ఒక కాటన్తో అద్దుకొని 4 to 5 minutes మంచిగా మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకోండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది మ్యాక్సిమం అవుతుందండి. అండ్ అలా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ క్వాంటిటీ పడిపోతుంది. సో మనకి ఆ పైన జస్ట్ ఆ డ్రాప్స్ సరిపోతాయి. మ్యాక్సిమం నేను హెయిర్ ఫాల్కి అయితే ఇది సజెస్ట్ చేస్తానండి. చాలా బాగుంటుంది. అయితే హెయిర్ ఫాల్కి ది బెస్ట్ అని చెప్తానండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి, మీరు అసలు భయపడనక్కర్లేదు. కాకపోతే ఒక్కసారిగా ఏది రాదండి. మీరు యూజ్ చేస్తూ ఉంటే మీరే చూస్తారు ఎంతవరకు కంట్రోల్ అవుతుంది అనేది. ఇది ప్రైస్ వచ్చేసి 450 పడుతుంది దీని కాస్ట్. ఇది నేను యూజ్ చేసి చెప్తున్నాను, నాకు చాలా మంచి రిజల్ట్ని ఇచ్చింది. ఇది మంచి బ్రాండ్ అండి. అండ్ ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్